విక్టర్ ఫ్రాంకిల్ అనే ఒక జర్మన్ జూయిష్ సైకాలజిస్ట్ మ్యాన్ సెర్చ్ ఫర్ మీనింగ్ అనే ఒక చక్కటి పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన ఒక స్టేట్మెంట్ రాస్తారు. ఎనీథింగ్ కెన్ బి టేకెన్ అవే ఫ్రమ్ ఎ మ్యాన్, ఎనీ ఫ్రీడమ్ కెన్ బి కర్బ్డ్, బట్ వన్ ఫ్రీడమ్ కెనాట్ బి టేకెన్ అవే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, దట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ యాటిట్యూడ్, freedom to choose our own mindset, how to react for a particular situation. అంటే మనిషి దగ్గర నుంచి ఏదైనా తీసేసుకోవచ్చు, మనిషి స్వేచ్ఛని పూర్తిగా హరించవచ్చు, మనిషి దగ్గర నుంచి అతనికి కావాల్సిన వాళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు, అతనికి పూర్తిగా సంఖ్యలు విధించవచ్చు. 6x6 అంటే 6 అడుగుల వెడల్పు 6 అడుగుల పొడవు ఉన్న ఒక బందీఖానాలో మనిషిని పెట్టేయచ్చు. ఎలా అయినా మనిషిని హింసించవచ్చు. మనిషి దగ్గర నుంచి ఏ స్వేచ్ఛనే లాక్కోవచ్చు, కానీ ఒకటి లాక్కోలేం. అదే ఫ్రీడమ్ ఆఫ్ యాటిట్యూడ్. ఒక పరిస్థితి తనకు ఎదురైనప్పుడు ఆ మనిషి ఎంత స్ట్రాంగ్గా ఉంటాడు, తన మైండ్ సెట్ ఎలా ఉంచుకుంటాడు, దానికి ఎలా రెస్పాండ్ అవుతాడు, దానికి ఎలా రియాక్ట్ అవుతాడు అనే విషయం ఆ మనిషి దగ్గర నుంచి ఎవ్వరూ ఎట్టి పరిస్థితిలో లాక్కోలేరు. మనం చాలా తక్కువ అంచనా వేసేది, మన జీవితాన్ని పూర్తి స్థాయిలో ప్రభావితం చేసేది మన మైండ్ సెట్. ఏ పరిస్థితుల్లో అయినా మనం మన మైండ్ని కంట్రోల్లో ఉంచుకుంటే మన జీవితాన్ని, ఈ ప్రపంచాన్ని కంట్రోల్లో పెట్టుకోగలం. అంత గొప్ప పవర్ ఉంది మన మైండ్ సెట్కి. కానీ చాలాసార్లు దాన్ని మనం నిరుపయోగంగా ఉంచేసుకుంటాం, చాలా మిస్యూజ్ కూడా చేస్తాం, అండర్ యూటిలైజేషన్ కూడా చేస్తాం. ఉదాహరణకి ఇలాన్ మస్క్ ఒక మాట అంటాడు, ఒక పని నువ్వు చేయాలనుకుంటే దానికి 30 రోజుల వ్యవధి పెట్టుకుని టార్గెట్ పెట్టుకోవచ్చు, 3 గంటల వ్యవధి పెట్టుకుని టార్గెట్ పెట్టుకోవచ్చు. మనం పెట్టిన టార్గెటే మన మైండ్. మనం దానికి చాలా హారిజాన్స్ ఉంటాయి. అంటే మన మైండ్కి చాలా విస్తృతమైన శక్తి ఉంటుంది, ఏదనుకుంటే అది సాధించే శక్తి ఉంటుంది. కానీ మనం చేయలేము, మన చేత కాదు, మనకు చాలా టైం కావాలి. కొన్నిసార్లు అయితే నిరవధికంగా ఎటువంటి డేట్ లేకుండా, ఎటువంటి టైం ఫ్రేమ్ లేకుండా టార్గెట్స్ పెట్టుకుంటాం. దానివల్ల నష్టం మనకే. జీవితంలో దేవుడు మనకి ఒక టైం ఫ్రేమ్ ఇచ్చాడు. కొంతమందికి ఒక 10 సంవత్సరాలు ఎక్కువ ఇవ్వచ్చు, కొంతమందికి 10 సంవత్సరాలు తక్కువ ఇవ్వచ్చు. దేవుడు కాకపోతే డెస్టినీ, లేకపోతే సైన్స్. మనిషి జీవితమే పరిమితమైంది. అట్లాంటి జీవితంలో అపరిమితమైన అవి ఎప్పుడో జరుగుద్దులే, ఎలానో జరుగుద్దులే, ఎక్కడో జరుగుద్దులే, ఇలా కాదు. మన కోసం మనం ఎన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం, మన మైండ్ని ఎలా కంట్రోల్లో పెట్టుకున్నాం, అసలు మన కోసం మనం జీవిస్తున్నామా, మనం చేసే పనులు మనకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, ఇవి ఆలోచించకుండా యువత చాలామంది కాలయాపన, వృధా ప్రయాస, దాంతోపాటు చాలా విషయాల్లో, అనవసరమైన విషయాల్లో చాలాసార్లు వాళ్ళు మానసికంగా కుంగిపోవడం కానీ, లేదా తాము అనుకున్న లక్ష్యాలు చేరుకోకపోవడం కానీ, దానికోసం పని చేయకపోవడం కానీ చేస్తుంటారు. కానీ మీరు చూస్తే ఈవెన్ మనం ఇలాన్ మస్క్ని తీసుకుందాం, అతను చాలామంది ఎగతాళి చేస్తుంటారు, చాలామంది అతని స్వరూపాన్ని, భావజాలాన్ని తప్పుపడుతుంటారు. కానీ అతనిలోనే ఒక గొప్పతనం ఉంది. అదేంటంటే తను ఏదనుకుంటే అది ఏదో ఒక రోజు చేసేస్తాడు. నేను చాలాసార్లు అతని గురించి గమనించాను. 27 years అప్పుడే అతను చాలా విషయాల గురించి మాట్లాడాడు. అతనికి 27 సంవత్సరాల వయసు అప్పుడే. అదే ఇలాన్ మస్క్ ట్విట్టర్ మీద అతనికి మక్కువ ఎక్కువ. మంచో చెడో, కష్టమో నష్టమో దాన్ని కొనేశాడు. అలానే ఇలాన్ మస్క్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఏలబోతోంది, అలానే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని రాబోతున్నాయి, ఇవన్నీ ముందే చెప్పేశాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. ఇట్లా చాలా అంశాలు మనం చూస్తే ఎంత కఠినంగా మనతో మనం ఉంటే మనంత ఫాస్ట్గా వెళ్ళగలం. నాకు చిన్నప్పుడు ఒక పుస్తకం అనమాట, స్టీఫెన్ హాకింగ్ మీద చదివాను. దానిలో ఒక మాట తెలుగులో చెప్తాను, తనువు మొండికేస్తే తల గదమాయిస్తుంది అని చెప్పి. అంటే మన శరీరం పనిచేయకపోయినా, శరీరంలో ఇంకా చాలే ఓపిక పోయింది అనిపించిన తల, అంటే మన బ్రెయిన్ మనకు చెప్పాలి, మన మైండ్ సెట్ మనకు చెప్పాలి, లేదు మనం పోరాటం చేయాలి అని చెప్పి, మనం ఇక్కడితో ఆగకూడదు అని చెప్పి. లైఫ్ ఈజ్ ఆల్వేస్ స్ట్రగుల్. అసలు లైఫ్ అంటే మీనింగ్ ఏ స్ట్రగుల్ అనమాట. అంటే ఒక దాంతో మనం పోరాడి దాని సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఆ ఎక్స్పీరియన్సే లైఫ్, ఆ మూమెంటే లైఫ్ అని నేను నమ్ముతాను. అలాంటప్పుడు మన మైండ్ సెట్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది కదా. చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, చుట్టూ ఉన్న వ్యక్తుల్ని, చుట్టూ ఉన్న అంశాల గురించి ఆలోచించకుండా ముందు మన మైండ్ సెట్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది.